తెలంగాణ రాష్ట్రం రావాలని, తెలంగాణ బిడ్డల చిరకాల వాంఛ నెరవేరాలని అనేక దశాబ్దాలుగా అనేక పోరాటాలు తెలంగాణ బిడ్డలు చేయటం జరిగింది. మరి దశలో కేసీఆర్ గారు తెలంగాణ బిడ్డల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడం కోసం తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ పార్టీని స్థాపించి 24 సంవత్సరాలు పూర్తయి 25వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా తెలంగాణ ఉద్యమానికి గుండెకాయలాగా ఉన్నటువంటి, తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలు అందించినటువంటి వరంగల్ జిల్లా వేదికగా ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభ కేసీఆర్ గారి నాయకత్వాన జరుగుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఈ 24 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ అనేక ఎత్తుపల్లాలు చూడటం అనేది జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఆనాడు గుప్పెడు మంది తెలంగాణ ఉద్యమకారుల చేత కేసీఆర్ గారి నాయకత్వాన జలదృశ్యంలో జెండా ఎగరవేసి తెలంగాణ రాష్ట్ర సాధనే మా లక్ష్యంగా ముందుకు సాగి 14 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక వర్గాలని, విద్యార్థులు, యువకులు, మహిళలు, రైతులు, ఉద్యోగస్తులు, అనేక వర్గాలని, అనేక రాజకీయ పార్టీలని ఒక్కతాటి మీదకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర సాధనే తన లక్ష్యంగా ప్రకటించుకొని ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినప్పటికీ తనకు ఆర్థికంగా లేదా అంగబలం కానీ ఏ బలం లేకపోయినా ఒక్కటి చిత్తశుద్ధి, ఆశయ శుద్ధితోని కేసీఆర్ గారు ఆనాటి నుంచి అనేక రూపాల్లో తెలంగాణ పోరాటాన్ని నిర్వహించి గాంధేయ మార్గంలో ప్రపంచంలోనే ఒక గొప్ప ఉద్యమాన్ని నిర్మించి రాదనుకున్నటువంటి తెలంగాణని ఢిల్లీ పాలకుల యొక్క మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం అనేది జరిగింది. వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ఒక గొప్ప రాష్ట్రంగా మలచాలని, తెలంగాణ ఒకప్పుడు అత్యంత వెనుకబడ్డ ప్రాంతంగా ఉంటే కేసీఆర్ గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాల్లో ఒక సుపరిపాలనకు కానివ్వండి, సంస్కరణలకు కానివ్వండి, లేదా అనేక రంగాల్లో భారతదేశంలోనే ఒక మేటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం రూపొందటానికి కేసీఆర్ గారి యొక్క ఆలోచనలు, కేసీఆర్ గారు తీసుకొచ్చిన సంస్కరణలు మొత్తం యావత్ తెలంగాణ సమాజాన్ని ఈరోజు భారతదేశంలో ఒక గొప్ప సమాజంగా నిలబెట్టేటువంటి ప్రయత్నం కేసీఆర్ గారు చేసి దాంట్లో సఫలీకృతులు కావటం అనేది జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 420 అనేక మోసపూరితమైనటువంటి హామీలకి ప్రజలు మొగ్గి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వటం జరిగింది. 16 నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరాలి అంటే, తెలంగాణ రాష్ట్రం ముందుకు పోవాలి అంటే, తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో గొప్ప రాష్ట్రంగా ఉండాలి అని అంటే మళ్ళా కేసీఆర్ గారి రావాలి, కేసీఆర్ గారి యొక్క పరిపాలనే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్షని ఈ రాష్ట్ర ప్రజలు 16 నెలల కాలంలోనే గ్రహించడం అనేది జరిగింది. ఇప్పటికే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గం కూడా ఈరోజు హ్యాపీగా లేదు. ఇప్పుడే పాలేరు నియోజకవర్గానికి వెళ్ళొచ్చాం. పెద్దలు కందాల ఉపేందర్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ జెండా ఆవిష్కరణ కోసం నేను, సండ్ర వెంకట వీరయ్య గారు, ఉపేందర్ రెడ్డి గారితో పాటు కలిసి వెళ్ళటం జరిగింది. గతంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి వాళ్ళు కూడా జెండావిష్కరణకు వచ్చి
సార్ మేము పొరపాటు చేశాం సార్, మీకు ఓటు వేయకుండా మేము తప్పు చేశాం సార్, మేమేం కోల్పోయాం మాకు ఇప్పుడు అర్థమవుతుంది సార్ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అట్లాగే వడ్ల కళ్ళం దగ్గర అడిగి రైతుల్ని ఉపేందర్ రెడ్డి గారు మీ అందరం కూడా వాళ్ళు పలకరిస్తే వాళ్ళ కళ్ళమ్మ నీళ్లు పెట్టుకోవడం జరుగుతుంది. సార్ మీరున్న కాడి నుంచి కళ్ళాలు స్టార్ట్ చేసే దగ్గర నుంచి, బస్తాలు తెచ్చే కాడి నుంచి, కాంటాలు వేసే దగ్గర నుంచి, లారీలకు ఎక్కించే కాడి నుంచి డబ్బులు పడే వరకు మీరు బాధ్యత తీసుకొని పనిచేశారు. ఇలా కనీసం మమ్మల్ని పలకరించే దిక్కు కూడా లేదు సార్, ఇక్కడ మంత్రి ఉన్నా పలకరించే దిక్కు లేదు సార్ అని రైతులు చెప్పడం అనేది జరుగుతుంది. ఇట్లా అనేక వర్గాల ప్రజలు ఈరోజు మేము మోసపోయాం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మోసపూరితమైన వాగ్దానాలలో మోసపోయి కేసీఆర్ గారు లాంటి గొప్ప నాయకుడికి మేము అవకాశం ఇవ్వలేకపోయినాము అని బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడటం కోసం ఇంటి పార్టీగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా, తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రం కోసం 14 సంవత్సరాల పాటు నిర్వహించిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీ 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో అడుగుతున్న సందర్భంగా కేసీఆర్ గారి నాయకత్వాన వరంగల్లో బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ బహిరంగ సభలో కేసీఆర్ గారు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకి దిశానిర్దేశం చేయబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ యొక్క బాధ్యత, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల యొక్క భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండాలో దాని మీద కేసీఆర్ గారు దిశానిర్దేశం చేయబోతున్నారు. దీనికోసం ఈ జిల్లా నుంచి ఉమ్మడి జిల్లా ఖమ్మం జిల్లా నుంచి ఇప్పటికే అనేక ప్లానింగ్ అంతా పూర్తి కావడం జరిగింది. ప్రత్యేకించి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వరంగల్ బహిరంగ సభకి తరలి వెళ్తున్నారు. దీనిలో పాలేరు నియోజకవర్గం, అలాగే ఖమ్మం నియోజకవర్గం ఈ దగ్గరలో ఉన్నాయి కాబట్టి సింహభాగం ఇక్కడి నుంచి వెళ్ళటం అనేది జరుగుతుంది. సత్తుపల్లి అట్లాగే మదిర అవి కొంత దూరం ఉండటం వల్ల పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే బాధ్యతలు కోటా ఉందో దాని మేరకు ఇప్పటికే అందరూ ప్లాన్ చేసుకోవడం అనేది జరిగింది. ఎక్కడికక్కడ కార్యకర్తలు స్వచ్ఛందంగా కదులుతున్నారు. మేము వస్తామని ఇప్పటికే చాలా రిస్ట్రిక్షన్స్ మేము పెట్టడం జరిగింది. మహిళలు ఎక్కువ మంది రావద్దు, ఎందుకంటే ఇబ్బందులు పడతారు కాబట్టి మహిళలు కొంత ఈ ఒక్కసారి కొంచెం సంయమనం పాటించాలని మహిళలకు కూడా మేము చెప్పడం జరిగింది. అట్లాగే పిల్లలు, వృద్ధులు వీళ్ళెవరు కూడా ఈ ఎండల వేడికి తట్టుకోలేవరు కాబట్టి వారిని కూడా మినహాయించడం జరిగింది. అట్లాగే ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళని కూడా మినహాయించడం జరిగింది. కేవలం బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా వచ్చేవాళ్లలో యువకులు ఎక్కువ మంది ఉన్నారు. దీనికి ఇప్పటికే సత్తుపల్లి నుంచి మేము 3000 కోటా ఇస్తే ఇప్పటికే 3,500-4 వేల మంది అక్కడి నుంచి మేము వస్తాం, మాకు బస్సుకి 50 మంది కాదు 60 మంది 70 మంది కూర్చొని వెళ్తామని చెప్పే పరిస్థితి. పాలేరు నియోజకవర్గం నుంచి 10,000 మంది రాష్ట్ర పార్టీ కోటా ఇస్తే ఇప్పటికే అక్కడ 14-15 వేల మంది మేము బయలుదేరుతాం, అవసరమైతే మేము బస్సులు లేకపోయినా మేము వ్యక్తిగతంగా వస్తాం, మేము మీటింగ్కి వస్తామనేది చెప్పడం అనేది జరుగుతూ ఉంది. అట్లే ఖమ్మం నియోజకవర్గం నుంచి కూడా అదే పరిస్థితి. గతంలో ఎందుకంటే ఇది కొంచెం పట్టణ ప్రాంతం కాబట్టి దూర ప్రయాణాలకి ఖమ్మం ప్రాంతం నుంచి అంత ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు. కానీ ఈ వరంగల్ బహిరంగ సభకి ఖమ్మంలో ఉన్నటువంటి 57 డివిజన్ల నుంచి రఘునాథపాలెం మండలం నుంచి కూడా పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు కదులుతా ఉన్నారు. బస్సులు సరిపోవటం లేదు, కార్లు సరిపోవటం లేదు. అట్లాగే మదిర, వైరా నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి. ఎక్కడికెక్కడ మేము మా కార్లలో వస్తాం సార్, మాకు అవసరం లేదు, బస్సులు కూడా అవసరం లేదు, మేము కార్లలో వస్తామని చెప్పి రావడం జరుగుతూ ఉంది. నాకు 30,000 కోటా రాష్ట్ర పార్టీ ఇస్తే ఇప్పటికే సుమారుగా 40,000 రీచ్ అవుతా ఉంది వెళ్ళేటువంటి వాళ్ళు. ఇక్కడ కూడా పార్టీ కూడా బ్రహ్మాండంగా అక్కడ ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా గత 15 రోజులుగా వరంగల్లో ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ పార్కింగ్ లాట్లు పెట్టి రూట్స్ సపరేట్ చేసేసి బ్రహ్మాండంగా ఏర్పాట్లు అనేది చేయటం అనేది జరిగింది. మీడియా ద్వారా నేను ఈ 5 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు ఎవరైతే వరంగల్ బహిరంగ సభకు వస్తున్నారో వారందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, మీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు రాష్ట్ర పార్టీ ఇచ్చిన ఆదేశము, మార్గదర్శకత్వాలు, సూచనల్ని మీరు పాటిస్తూ మీకు ఏదైతే టైం ఇచ్చారో ఆ టైంలోనే మీరు బయలుదేరాలి. ఖచ్చితంగా గ్రామాల్లో మీరు
పార్టీ ఆదేశం కేటీఆర్ గారు ఇచ్చినటువంటి ఆదేశం మేరకు మీరు బయలుదేరే ముందే ఖచ్చితంగా గ్రామాల్లో, గ్రామం అయితే గ్రామము, మున్సిపల్ అయితే ఆ యొక్క కౌన్సిలర్ యొక్క వార్డులలో కానివ్వండి, లేదంటే ఖమ్మం నగర డివిజన్స్లో కానీ ఖచ్చితంగా పార్టీ జెండా ఆవిష్కరణ చేసి మాత్రమే మీరు బస్సులో బయలుదేరాలి. బస్సు కానీ మీ వెహికల్ కానీ ప్రతి ఒక్క డివిజను అట్లాగే వార్డు లేదా గ్రామ పంచాయతీలలో మీరు ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం అనేది ఖచ్చితంగా చేయాలి. ఇప్పటికే పెద్ద ఎత్తున జెండా గద్దెలు అనేవి నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ప్లాన్ చేసుకోవడం జరిగింది. అట్లాగే కావలసిన ఎండల తీవ్రత వల్ల మీకేదైతే మీ ఇన్ఛార్జీలు సూచనలు చేసినారో ఆ సూచనలు తూచా తప్పకుండా మీరందరూ పాటించాలని నేను మీడియా ద్వారా ఈ జిల్లా 5 నియోజకవర్గాల్లో ఉన్న పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, మండల నాయకులందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే వరంగల్కి వెళ్ళేటువంటి వాళ్ళందరికీ కూడా మనకు ఒకటే రూట్ ఉంది కాబట్టి ఈ జిల్లాకు సంబంధించి ఇది కూడా వయా మరిపేడ మీదకి వెళ్తాం కాబట్టి ఇక్కడ జోన్ 2 ఖమ్మం వారి కోసం మామ్నూరు నుంచి NH 163 టోల్ గేట్ దాటి అనంతసాగర్ మీదుగా సభా పార్కింగ్ కి చేరుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీడియా ద్వారా ఈ యొక్క పార్కింగ్ కానివ్వండి అట్లాగే రూట్ మ్యాప్ కు సంబంధించినటువంటిది అందరికి కూడా షేర్ చేయడం జరుగుతుంది. మీడియా మిత్రులకు కూడా ఈ యొక్క సమావేశం అనంతరం ఈ యొక్క రూట్ మ్యాప్స్, పార్కింగ్ సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇన్ఛార్జీలకు సంబంధించి కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎక్స్ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, బాధ్యతల్లో ఎవరున్నారో వారికి కూడా ప్రతి మండల కేంద్రానికి సమాచారం, ప్రతి బస్సుకు కూడా ఈ యొక్క రూట్ మ్యాప్ కు సంబంధించినది ఉండాలి. అందరూ కూడా దయచేసి సభా ప్రాంగణానికి ముందే మీకు నిర్దేశించిన టైంకు చేరుకోవాలి. ఎందుకనంటే కేసీఆర్ గారు వచ్చే టైం కంటే ముందే మీరు సభాస్థలికి చేరుకుంటే ఖచ్చితంగా కేసీఆర్ గారి యొక్క సందేశాన్ని వినేటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే వరంగల్ బహిరంగ సభకు వచ్చేటువంటి కార్యకర్తలు, నాయకులందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి, మీరు పార్టీ ఇచ్చేటువంటి సూచనల్ని, సలహాలని తప్పకుండా పాటించాలని, అలాగే వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలని, ఓవర్ స్పీడింగ్ తో వెళ్ళొద్దని మీడియా ద్వారా కోరుతున్నాం. ఎందుకంటే ఎండలు కూడా బాగున్నాయి. మీకు మీరుగా వ్యక్తిగతంగా మీకు అనేక రకాల సూచనలు కూడా పార్టీ నుంచి ఇవ్వటం జరిగింది. మీరు కూడా వ్యక్తిగతంగా ఆ యొక్క జాగ్రత్తలు మీరు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈ బహిరంగ సభకి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది తరలి వస్తున్నారు. ఇప్పటికే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానివ్వండి, లేకపోతే ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం బీఆర్ఎస్ పార్టీ అనుకున్నటువంటి దానికంటే అద్భుతంగా ఈ యొక్క బహిరంగ సభ జరగబోతుంది. బ్రహ్మాండమైనటువంటి మొబిలైజేషన్. గతంలో మొబిలైజేషన్ అంటే మీరు రావండి, స్వచ్ఛందంగా వస్తున్నారు. ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, అలాగే కేసీఆర్ గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అట్లాగే ఈ రాష్ట్రానికి ఒక నాయకుడిగా లేకపోవడం అనేది ప్రజలు చాలా మంది కూడా బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ బహిరంగ సభ జరుగుతుంది కాబట్టి మరొకసారి కేసీఆర్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ బహిరంగ సభని విజయవంతం చేయడం ద్వారా కేసీఆర్ గారికి మద్దతు పలకాలని పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ ఎవరికి వారే స్వచ్ఛందంగా బయలుదేరి వస్తున్నారు. దూరంగా ఉన్న ప్రాంతాలు, దూరంగా ఉన్న ఎవరు కూడా, ఎందుకంటే మహబూబ్నగర్ జిల్లా ఎక్కడో కర్నూలు ప్రాంతం దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం నుంచి, ఆదిలాబాద్ జిల్లా నుంచి, భద్రాచలం నుంచి, భద్రాచలానికి యాక్చువల్గా ఇచ్చిన కోట 1000 మంది మాత్రమే. కేసీఆర్ గారు చెప్పారు భద్రాచలం చాలా దూర ప్రాంతం, అక్కడి నుంచి వద్దులే, ఒక 1000 మంది వస్తే సరిపోద్దని చెప్పారు. ఇవాళ నేను మొన్న 3 రోజుల క్రితం కవిత గారితో వెళ్ళొచ్చాం. 2500 మందికి వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు. మేము దూరం పక్కా పెట్టండి సార్, మేము మీటింగ్ రావాలి, కేసీఆర్ గారి మీటింగ్ లో పాల్గొనాలి. ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ స్థాపించే రోజుల్లో మేము పార్టీలో లేకపోవచ్చు, కానీ ఈ రోజు పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకొని 24 వసంతాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంగా జరుగుతున్న బహిరంగ సభలో పాల్గొనడం అనేటువంటిది మా అదృష్టంగా మేము భావిస్తున్నామని చెప్పి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు కదులుతున్నారు. కాబట్టి మీడియా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత 15 రోజులుగా కింద స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి వరకు జరిగేటువంటి బీఆర్ఎస్ పార్టీ
ప్రతి యాక్టివిటీని కూడా కవర్ చేయడం అనేది జరిగింది. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కమిటీ తరపున, జిల్లా నాయకత్వం మొత్తం తరపున ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.